ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, చాలా పెద్దగా చాలా ఏళ్ల క్రితం. ఓకే. ఇది కాసియా జవానికా అంటారు ఈ చెట్టుని. ఇది యాపిల్ బ్లాసమ్ ట్రీ. ఇది మొత్తం చెట్టంతా ఒక పింకిష్ షేడ్స్ లో ఫ్లవరింగ్ వస్తుంది సమ్మర్స్ లో. ఇంకా ఇట్ టేక్స్ టైమింగ్. ఇది ట్రాన్స్ప్లాంటెడ్ ఫ్రమ్ మా ఇంటి నుంచి ఇక్కడ తెచ్చి వేసుకున్నారు. తర్వాత సంపెంగ, సింహాచలం సంపెంగ. ఇది మా ఇంట్లో సీజన్ కొంచెం తగ్గుతుంది పూత, లేకపోతే 2-3 months బ్యాక్ అయితే చెట్టు నిండా పూలు. ఇది బాగా పూస్తుంది కదా అసలు. పూస్తుంది, రెండు అవే. తర్వాత ఇంకోటి చూపిస్తాను రండి. ఈ కరివేపాకు ఇక్కడ వేసుకున్నాను ఎందుకంటే వంటింట్లోంచి వచ్చి ఈ వరండాలో నుంచే తెంపుకోవడానికి. ఓ బాగుంది ఐడియా. ఇది లెమన్ వైన్ అంటారు. చిన్న నిమ్మకాయలాగా వస్తాయి కానీ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుందని చూసి కొన్నాను. జస్ట్ నిన్న ట్రాన్స్ప్లాంట్ చేశాను. అది మల్లికా వెరైటీ. మల్లికా. ఇది గిఫ్టెడ్ బై వన్ డాక్టర్ కపుల్. సో ఇది పెద్ద చెట్టే వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు బంజారా హిల్స్ లో ఉంటారు. వాళ్ళ డాబా మీద వాళ్ళు పాపం చాలా ఇంట్రెస్ట్. డాక్టర్ రఘు అండ్ డాక్టర్ నిరంజని అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళు అక్కడ ఇంకా పెరగట్లేదని చెప్పి ఇక్కడ తెచ్చి ఇక్కడ వేసుకున్నాను. వాళ్ళు ఇచ్చేస్తే చిన్నప్పుడే చిన్నగా ఉండగానే వచ్చేస్తాయా దీనికి? వచ్చింది అంటే సారం బాగుంది కదా. వీటన్నిటికీ రోజు 2 years రోజు అక్కర్లేదు. ఇవన్నీ వేస్తారా వీటికి? నేను వెజిటబుల్ వేస్ట్ అంతా తెచ్చి ఇక్కడ వేసేస్తాను. ఓహో బాగుంది. వీటన్నిటికీ ఎరువులు ఇవన్నీ వేయిస్తూ ఉంటారా? ఈ కొబ్బరి చెట్టు ఆ డాక్టర్ రఘు అండ్ నిరంజని గారి వాళ్ళ చేత్తో వేయించాను అనమాట. సో వచ్చినప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దీంట్లో ఐ మేక్ దెమ్ ప్లాంట్. ఇది మా అక్క చేత్తో వేయించిన సఫేదా వెరైటీ అంటారు ఇది. ఇంకా ఇప్పుడే కొంచెం కోలుకుంటోంది. టైం పడుతుంది, కొన్ని చెట్లు కొంచెం టైం తీసుకుంటాయి. తర్వాత ఈ నైట్ క్వీన్. సో మా బెడ్రూమ్ విండోస్ పక్కన వేసుకున్నాను నైట్ క్వీన్. సో నైట్ మంచి ఫ్రేగ్రెన్స్ స్మెల్ వస్తుంది. ఇది మా వారి సిబ్లింగ్స్ చేత్తో వేయించుకున్నాను. అన్ని ప్రతిదానికి అలా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. మా పెద్ద బావ గారు, మా రెండో బావ గారు, మా ఆడపడుచు, మా తోటి కోడళ్ళు, సో వాళ్ళందరి చేతితోటి వేయించుకున్నాను.